హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది విత్ యూసేజ్ ఆఫ్ విత్ అంటే తెలుగులో తో అని అర్థం వస్తుంది. దీని మీద మనం ఫస్ట్ కాన్వర్సేషన్స్ చూద్దాం. పూజ అంటుంది, హాయ్ ఉమా, లోపలికి రా. ఉమా, నిన్న నీ దగ్గర ఒక పుస్తకం ఉంది కదా, ఏ పుస్తకం అది? పూజ, గ్రీన్ కవర్తో ఉన్న బుక్క నువ్వు అడుగుతున్నది? ఉమా, అది నవల్ కదా. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. పూజ, హాయ్ ఉమా, డూ కమ్ ఇన్. ఉమా, యూ హ్యాడ్ ఎ బుక్ విత్ యూ ఎస్టర్డే, వాట్ వాజ్ ఇట్? పూజ, యు మీన్ ద బుక్ విత్ ద గ్రీన్ కవర్? ఉమా, ఎస్, ఇజంట్ ఇట్ ఎ నవల్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది బుక్ విత్ ద గ్రీన్ కవర్, ఇక్కడ విత్ యూసేజ్ బుక్ విత్ ద గ్రీన్ కవర్ అని చూసాం. పూజ, అవును, నీకు కావాలా? ఉమా, అవును, ఈ మధ్యాహ్నం నేను ముంబైకి వెళ్తున్నా, నాతో తీసుకువెళ్ళాలని అనుకుంటున్నా, ప్రయాణంలో చదవడానికి. పూజ, సరే కానీ మొదట ఇడ్లీ తిందురా, కాస్త నెయ్యి వేసుకో, ఇడ్లీతో నెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ చూద్దాం. పూజ, ఎస్ ఇట్ ఈస్. యూ వాంట్ ఇట్? ఇలాగైనా చెప్పొచ్చు, డూ యూ వాంట్ ఇట్ అని క్వశ్చన్ అయినా చేయొచ్చు. దానికి ఉమా రిప్లై, ఎస్, ఐఎమ్ లీవింగ్ దిస్ ఆఫ్టర్నూన్ ఫర్ ముంబై, ఐ వాంట్ టు టేక్ ఇట్ విత్ మీ టు రీడ్ ఇట్ డ్యూరింగ్ ద జర్నీ. పూజ, ఫస్ట్ లెట్స్ హ్యావ్ సమ్ హాట్ ఇడ్లీస్. గీస్ గోస్ వెల్ విత్ ఇడ్లీస్, డజంట్ ఇట్? ఈ కాన్వర్సేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉమా అంటుంది, ఐ వాంట్ టు టేక్ ఇట్ విత్ మీ అంటే బుక్ నాతో తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను అని అర్థం వస్తుంది. అలాగే పూజ అంటున్న మాటల్లో గీ గోస్ వెల్ విత్ ఇడ్లీస్, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారు కదా ప్రీవియస్ మనం కాన్వర్సేషన్స్. ఇప్పుడు మరికొన్ని కాన్వర్సేషన్స్ని చూద్దాం. ప్రేమ అంటుంది, నిన్న నీతో ఉన్న అబ్బాయి ఎవరు? లత, పుస్తకాల కట్టతో ఉన్నతనేనా? ప్రేమ, అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా ఉంది. లత, కొద్ది రోజులు మాతో గడపడానికి అతడు వాళ్ళ అమ్మతో వచ్చాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ప్రేమ, హూ వాజ్ ద బాయ్ విత్ యూ ఎస్టర్డే? లత, ది బాయ్ విత్ ఎ బండిల్ ఆఫ్ బుక్స్? ప్రేమ, ఎస్, he had also with him a mobile phone. Lata, that's my cousin Raghu. He has come down with his mother to spend few days with us. ఇక్కడ ప్రేమ చెప్తున్న సెంటెన్స్లో హూ వాస్ ద బాయ్ విత్ యూ ఎస్టర్డే, అలాగే లతా చెప్తున్న సెంటెన్స్లో ది బాయ్ విత్ ఏ బండిల్ ఆఫ్ బుక్స్. మరలా లతా చెప్తున్న మాటల్లో హీ హ్యాస్ కమ్ డౌన్ విత్ హిజ్ మదర్. ఈ సెంటెన్సెస్ అన్నీ బాగా అబ్జర్వ్ చేయండి, విత్ని ఎలా యూజ్ చేస్తున్నామో. ఇప్పుడు మరికొన్ని కాన్వర్సేషన్స్ని చూద్దాం. రఘు అంటున్నాడు, ఇక్కడ మామిడి పండు చూస్తే నోరూరుతుంది. సుధా, ఈ చాకుతో కొయ్యు. రఘు, కొన్ని ఫోక్స్ కూడా పట్టుకొని రా. సుధా, మా అంకుల్కి ఇచ్చిన డబ్బుతో ఈ మామిడి పళ్ళు కొన్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ చూద్దాం. రఘు, హియర్ ఈజ్ ఎ మ్యాంగో, వెరీ టెంప్టింగ్. సుధా, లెట్స్ ఈట్ ఇట్, కట్ ఇట్ విత్ దిస్ నైఫ్. రఘు, లెట్స్ హ్యావ్ సమ్ ఫోక్స్ ఆల్సో టు ఈట్ ఇట్ విత్. సుధా, ఐ బాట్ దీస్ మ్యాంగోస్ విత్ ద మనీ మై అంకుల్ హ్యాడ్ గివెన్ మీ. ఈ కాన్వర్సేషన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సుధా అంటున్న మాటల్లో కట్ ఇట్ విత్ దిస్ నైఫ్. అలాగే రఘు, లెట్స్ హ్యావ్ సమ్ ఫోక్స్ ఆల్సో టు ఈట్ ఇట్ విత్, ఇక్కడ కూడా విత్ని యూసేజ్ గమనించండి. అలాగే లాస్ట్ సుధా అంటున్న మాటల్లో ఐ బాట్ దీస్ మ్యాంగోస్ విత్ ద మనీ మై అంకుల్ హ్యాడ్ గివెన్ మీ, మా అంకుల్ ఇచ్చిన డబ్బులతో నేను మ్యాంగోస్ కొన్నాను అని సుధా చెప్తుంది. చూశారు కదా విత్ యూసేజ్ ఎలా ఉన్నదో ఈ కాన్వర్సేషన్స్లో.
మీరు మరలా ఒకసారి ఈ ఎపిసోడ్ని స్టార్టింగ్ నుంచి చూస్తూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజు వొకాబులరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఇండ్యూస్ అంటే టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కాజ్ అంటే ప్రేరేపించు అని తెలుగులో అర్థం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ది లౌడ్ బ్లాస్ట్ ఆఫ్ క్యానన్ ఇండ్యూస్డ్ అన్ అవలాంచ్ అంటే అర్థం ఒక పెద్ద పేలుడు సంభవించడం వల్ల హిమాలయాల్లోని వేగవంతమైన గాలి తుఫాను సంభవించడం. రెండవది ఇన్ఫ్లమేటరీ అంటే టెండింగ్ టు ఎగ్జైట్ యాంగర్ ఉద్వేగాలతో రెచ్చగొట్టే. దీనికి సెంటెన్స్ గగన్స్ ఇన్ఫ్లమేటరీ రిమార్క్స్ ఎట్ ద పార్టీ మేడ్ గీత ఫ్యూరియస్ అంటే అర్థం గగన్ తను రెచ్చగొట్టేలా ఉండే ప్రవర్తన వలన గీత చాలా ఉద్వేగానికి లోనైంది అని అర్థం వస్తుంది. మూడవది ఇన్సోలెన్స్ అంటే బోల్డ్నెస్ ఆర్ రూడ్నెస్ ధైర్యం లేదంటే మొరటుతనం అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ది బాయ్స్ ఇన్సోలెన్స్ టు ద పోలీస్ మ్యాన్ ఎంబారాస్డ్ హిజ్ మదర్. ఈ సెంటెన్స్ తాలూకు అర్థం తన కొడుకు పోలీస్ పట్ల మొరటుతనంగా ప్రవర్తించడంతో తన తల్లి చాలా ఇబ్బంది పడింది అని అర్థం వస్తుంది. నాలుగవది ఇంట్రికేట్ అంటే కాంప్లికేటెడ్ జటిలమైనది లేదా కష్టతరమైనది అని తెలుగులో అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇట్ టుక్ మీ మంత్స్ టు పుట్ ద ఇంట్రికేట్ పజిల్ టుగెదర్ అంటే కష్టమైన ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి నాకు చాలా నెలలు పట్టింది అని అర్థం వస్తుంది. ఐదవది లీనియంట్ అంటే టాలరెంట్ ఆర్ మెర్సీఫుల్ సున్నితమైన లేదంటే దయగల అనే అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ది జడ్జ్ ఇష్యూడ్ ఏ లీనియంట్ సెంటెన్స్ బికాస్ ఇట్ వాజ్ రాజూస్ ఫస్ట్ అఫెన్స్. దీని అర్థం రాజు చేసిన తప్పు మొదటి తప్పు అవడం వల్ల జడ్జి దయతో తన శిక్షని తగ్గించారు అని అర్థం వస్తుంది. వ్యూయర్స్ చూశారు కదా మన ఇవాల్టి ఎపిసోడ్ యూసేజ్ ఆఫ్ విత్. రకరకాల సెంటెన్సెస్తో విత్ని ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే వొకాబులరీని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ను మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet you on next episode. Thank you.